హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే అలెక్య గతం గుర్తు తెచ్చుకొని ఆదిత్య నన్ను మోసం చేశాడని చెప్పి ఆదిత్య పరువు తీయాలి. సొసైటీలో సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ అని పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కాబట్టి ఎలాగైనా ఆదిత్య పరువు తీసి నన్ను మోసం చేసినందుకు తగిన విధంగా చెయ్యాలని అలెక్య ఏం చేయబోతుంది, సునంద ఫ్యామిలీని అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే అలెక్యకు గతం గుర్తొస్తుంది. అప్పుడే అలెక్య అయితే ఆదిత్య గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటుంది. ఆదిత్య తనని మోసం చేశాడని, ఆనందిని పెళ్లి చేసుకున్నాడని ఇలా నిజం తెలుసుకున్న అలెక్య అయితే తట్టుకోలేకపోతుంది. ఏంటి, నేను ఆదిత్యను ఆస్తి కోసం ప్రేమించాను, సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండి కావాలనుకున్నాను, కానీ ఈ ఆదిత్య ఆనందిని పెళ్లి చేసుకున్నాడా? నేను ఆదిత్యను ప్రేమించినట్టు నటించాను ఆస్తి కోసం, కానీ ఈరోజు నాకు అవేమీ దక్కలేదు. చివరికి నేను ఇలా ఒంటరినైపోయాను. ఎలాగైనా ఆ ఆదిత్యకు సునందకు బుద్ధి చెప్పాలి అని ఇలా అలెక్య హాస్పిటల్ నుండి నేరుగా ఎవ్వరికి చెప్పకుండా సునంద ఇంటికి వస్తుంది. అలెక్యను చూసి సునంద ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి, అలెక్య ఇలా వచ్చిందేంటి, ఎవ్వరు కూడా లేరు, ఒక్కతే ఇలా ఒంటరిగా వచ్చింది అని ఆదిత్య అయితే ఏంటి అలెక్య ఇలా వచ్చావు, లోపలికి రా అని ఇలా మర్యాదగా అంటూ ఉంటాడు. అప్పుడే అలెక్య అయితే నీ మర్యాదలో నాకు అవసరం లేదు, నువ్వు నన్ను మోసం చేశావని తెలుసుకున్నాను. ఎందుకు నువ్వు నన్ను మోసం చేసి ఆనందిని పెళ్లి చేసుకున్నావు? మన ఇద్దరం ఎంత సిన్సియర్గా లవ్ చేసుకున్నామో మర్చిపోయావా? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొని నా జీవితంతో ఆడుకున్నావు చెప్పు అని ఇలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అలెక్య అయితే ఈరోజు ఆదిత్యను. అప్పుడే ఆనంది, సునంద, శశికాంత్, జీవన అందరూ కూడా షాక్ అయి ఏంటి ఇలా అంటుందేంటి, తనను మోసం చేశానని, తనకు పెళ్ళయిందని వాళ్ళ నాన్న చెప్తేనే కదా మనం ఆదిత్యకు వేరే పెళ్ళి ఆనందితో పెళ్లి చేశాము, మళ్ళీ తప్పంతా మనమే చేసినట్టు ఇలా ఆదిని నిందిస్తుందేంటి అని అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడే చెప్పు, నువ్వు నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా, ఆనందిని ఇంట్లో నుంచి పంపించేసి, లేకుంటే నన్ను ఇలాగే ఒంటరిగా ఉండమని చెప్తావా? నేను మాత్రం నిన్ను వదిలేసేది లేదు. నువ్వు నన్ను చాలా మోసం చేశావు పెళ్లి చేసుకుంటానని చెప్పి, కాబట్టి మర్యాదగా ఆనందిని బయటకు పంపించేయి, ఆనందిని తన పుట్టింటికి పంపించేసేయి, నన్ను పెళ్లి చేసుకో అని ఇలా ఆదిత్యనైతే అడుగుతూ ఉంటుంది అలెక్య అయితే. ఆ మాటలు విన్న ఆదిత్య అయితే ఏంటి అలెక్య, బెదిరిస్తున్నావా నిన్ను పెళ్లి చేసుకోమని? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? నాకు యాక్సిడెంట్ అయి చాలా సంవత్సరాలు అవుతుంది, నువ్వు ఒక్కసారి కూడా నన్ను చూడడానికి రాలేదు. ఇన్నాళ్ళు ఎటుపోయింది నా మీద ఉన్న ప్రేమ, ఇప్పుడు పుట్టుకొచ్చిందా అని ఇలా తిడుతూ ఉంటాడు అలెక్యనైతే ఆదిత్య. అప్పుడే అలెక్య అయితే అవన్నీ విషయాలు నీకు అనవసరం, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా, లేకుంటే మన ఇద్దరం కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు ఇలా సోషల్ మీడియాలో అన్నీ కూడా పెట్టేస్తాను. మీ కుటుంబం పరువు, సునంద ఇలా పెద్ద కొడుకు ఆదిత్య ఇలా ఒక అమ్మాయిని మోసం చేశాడు అని అందరికీ తెలిసేలా చేస్తాను. నా పరువుతో పాటు మీ కుటుంబం పరువు, నీ పరువు మొత్తం పోతుంది. మీకు ఉన్న గౌరవ మర్యాదలు సంఘంలో అన్నీ కూడా పోయేలా నేను చేస్తాను, నిన్ను పోలీసులకు పట్టిస్తాను, నిర్ణయం నీదే అని ఇలా వార్నింగ్ ఇస్తూ గట్టిగా నిలదీస్తూ ఉంటుంది సునంద ఫ్యామిలీని అయితే ఈరోజు అలెక్య. ఆ మాటలు విన్న సునంద, శశికాంత్, ఆదిత్య అయితే ఏంటి అలెక్య ఇలా ప్రవర్తిస్తుందేంటి, అంటే అలెక్య నా మీద ప్రేమతో నన్ను ప్రేమించలేదు, కేవలం నా ఆస్తి కోసమే ప్రేమించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను నిజంగా ప్రేమిస్తే నేనంటే ఏంటో అర్థం చేసుకునేది, ఇంత ర్యాష్గా నాతో మాట్లాడేది కాదు. కానీ అలెక్య కేవలం నా ఆస్తి కోసమే నన్ను ప్రేమించిందని నాకు ఇప్పుడు అర్థమైంది. అలెక్యకు ఆనందికి చాలా డిఫరెంట్ ఉంది. ఆనంది నన్ను నా మీద ప్రేమతో పెళ్లి చేసుకుంది, కానీ ఈ అలెక్య మాత్రం కేవలం డబ్బు కోసమే నన్ను ప్రేమించింది. ఇప్పుడు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది అని ఆదిత్య అయితే చాలా కోపంగా ఇలా ఏంటి అలెక్య ఇలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు అసలు మనిషివేనా, నీకు మానవత్వం అంటూ ఉందా? ఆ రోజు నాకు కాలు లేవని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది
నువ్వే. మళ్ళీ ఇప్పుడు నా పెళ్ళైన తర్వాత నా భార్యను వెళ్ళిపొమ్మని, నిన్ను పెళ్లి చేసుకోమని చెప్తున్నావు. అసలు ఒక్కసారి మనిషిలా ఆలోచిస్తున్నావా? ఒక్కసారైనా ఆలోచించి చూడు. ఇక మనుషుల విలువ, బంధాల విలువ, పెళ్ళికి ఉన్న విలువ ఎలాంటిదో తెలుసుకో అని ఇక ఇలా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. నువ్విలా నెమ్మదిగా చెప్తే వినవు ఆదిత్య. నేను ఇప్పుడే పోలీసులకు కాల్ చేసి ఇక నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, నా జీవితాన్ని ఇలా నాశనం చేశాడని చెప్పి నీపై కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడే పోలీసులు నిన్ను తీసుకెళ్తారు అని ఇక ఇలా పోలీసు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి పోలీసులు తీసుకొని ఇలా వచ్చి ఇక అరెస్టు చేయండి ఆదిత్యనని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక పోలీసులు అయితే ఇలా ఆదిత్యను అరెస్టు చేస్తామని ఇలా బేడీలు వేస్తూ ఉంటారు ఆదిత్య చేతులకి. అప్పుడే కోపంగా ఆదిత్య ఎత్తి, ఏంటి అలెక్య, ఈరోజు నన్నే అరెస్టు చేసేంత స్థాయికి ఎదిగిపోయావా? ఇక మనిద్దరం ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఆ ప్రేమ ఏమైంది? ఇక అప్పటి ప్రేమ చూపించడం లేదు, కేవలం నువ్వు నా మీద కోపాన్నే చూపిస్తున్నావు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేను ఆనందిని పెళ్లి చేసుకున్నాననే కోపమేనా, ఇంకేమైనా ఉందా అని ఇక అంటూ ఉండగా, నాకు కావాల్సింది నీ ప్రేమ కాదు, నీ ఆస్తి. నీ ఆస్తి మొత్తం నా పేరు మీదుగా రాయిస్తే ఇక నేను నిన్ను పోలీసులకు పట్టించను, వదిలేస్తా. కానీ కాదు, కూడదని ఇక ఎక్కువగా మాట్లాడారనుకో, నువ్వు, మీ అమ్మ, మీ నాన్న ఇక ముగ్గురు కలిసి జైల్లో ఉంటారు. ఇక మొత్తం మీ పరువు తీస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది అలెక్యతే. ఆ మాటలు విన్న ఇక ఆదిత్యతే కోపంగా అలెక్య చెంప పగలగొడతాడు. ఇక నువ్వు ఆస్తి కోసమే నన్ను ప్రేమించి నా మనసుతో ఇలా ఆడుకున్నావా? ఇక నేను నిజంగానే ప్రేమించావని, ఇక ఎంత ప్రేమించానో నిన్ను. నువ్వు నన్ను చాలా మోసం చేసావు అలెక్య. నేను నిన్ను మోసం చేయలేదు, నువ్వే నన్ను మోసం చేసావు అలెక్య. నీలాంటి భార్య నాకు వచ్చుంటే ఇక నా జీవితం మొత్తం నాశనం అయిపోయేది. కానీ యాక్సిడెంట్ జరగడం వల్ల ఇలా ఆనంది నన్ను పెళ్లి చేసుకుంది. దేవత లాంటి భార్య నాకు ఇలా దొరికింది అని ఇక ఈ రోజైతే ఇలా ఆనంది తన భార్య అయినందుకు సంతోషంగాను, ఇలా అలెక్య తన మీద కోపాన్ని చూపించి ఇలా పగ సాధిస్తుంది తన మీద అని ఇలా కోపంగాను ఉంటాడు ఆదిత్యతే. ఇక ఏది ఏమైనా సరే ఆస్తి మొత్తం నా పేరు మీదుగా రాస్తారా? ఇక మీ పరువు మర్యాదలు తీసి ఇక ఇలా ఆదిత్యను పోలీసులకు పట్టించమంటారా అని ఇక ఇలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అలెక్యతే. అప్పుడు ఇక సునంద అయితే, ఇలా ఆస్తి మొత్తం నీ పేరు మీదుగా రాయిస్తే నా చిన్న కొడుకు, నా చిన్న కోడలు ఊరుకోరు కదా. ఇక అలా రాయడం కుదరదు అలెక్య. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, మా ఆదిని వదిలేసేయి, అతన్ని ఏమీ అనొద్దు అని ఇక ఇలా సునంద అయితే చేతులెత్తి దండం పెడుతూ అలెక్యకైతే కావలసినంత డబ్బిస్తానని అంటూ ఉంటుంది. కానీ అలెక్య మాత్రం లేదు, ఇక నాకు ఆస్తి మొత్తం కావాలి, నేను ఇక ఆదిత్యను ప్రేమించిందే ఆస్తి కోసం, అలాంటప్పుడు ఇక నేను ఈ డబ్బుకు ఎలా లొంగుతాను? నాకు కావాల్సింది ఆస్తి అని చెప్తున్నాను కాబట్టి ఇలాంటి డబ్బులు ఎన్నిచ్చినా నేను తీసుకోను అని ఇక ఇలా అలెక్య అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అయితే, ఇక నేను చూసుకుంటాను కదమ్మా, ఇక నువ్వు ఏమీ అనకు, ఇక డబ్బులు కూడా ఇవ్వద్దు అలెక్యకు, మన కుటుంబం పరువు తీస్తానని చెప్తుంది కదా, ఇక సొసైటీలో ఇలా ఏం చేస్తుందో చూద్దాం, మన పరువుతో పాటు తన పరువు కూడా పోతుంది, ఆ విషయం తనకు తెలియటం లేదు. ఇక నేను ఎలాగైనా ఆనందిని పెళ్లి చేసుకున్నాను, ఒక ఫ్యామిలీగా ఉన్నాను, తను మాత్రం పెళ్లి చేసుకోకుండా ఇలా సంఘంలో తన పరువు తీసుకుంటే తర్వాత తన భవిష్యత్ ఏంటి అని ఇక ఆలోచించడం లేదు. ఇక మనం ఏమీ అనొద్దు, తనంతట తానే ఇలా ఇక తప్పైందని మనల్ని క్షమించమని అడగాలి, అంతేకాని ఇక అలెక్యను మనం బ్రతిమాలే కొద్దీ ఎక్కువ చేస్తుంది అని ఇక ఇలా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అలెక్య కోపంతో, ఇక నాకు కావలసిన ఆస్తి మీరు ఇవ్వకపోతే ఇక మీరు జైలుకు వెళ్ళాల్సిందే అని ఇక ఈ రోజైతే ఆదిత్యను పోలీసులకు పట్టిస్తుంది అలెక్య అయితే. ఇదంతా తెలుసుకున్న ఆనంది అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏంటి, ఇక దివ్య నా సొంత చెల్లెలని, నా సొంత చెల్లెల కంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ చివరికి నా కుటుంబానికి ఇంత ద్రోహం చేసింది, నేను చేసిన మంచిని మొత్తం మర్చిపోయి ఇక ఇలా నా భర్తను, నా అత్తయ్య మామయ్యను
ఇలా నిందిస్తుంది అని ఇక చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే అలెక్య చేసిన పనికి. ఇక జీవన అయితే ఏంటి ఈ అలెక్యను పెళ్లి చేసుకుంటే ఎలాగైనా తనను ఏదో ఒకటి చేసి పంపించేసి ఆస్తి మొత్తం నా పేరు మీదుగా రాయించుకోవాలనుకున్నాను. కానీ ఈ అలెక్య నాకంటే ముదురు, పెళ్లి చేసుకోకపోయినా ఆస్తి మొత్తం తన పేరు మీదుగా రాయించమని ఇలా తనని ఇక ప్రేమించాడనే ఒక్క విషయంతోనే ఇలా చేస్తుంది అని ఇక జీవన అయితే నాకంటే చాలా ముదురుగా ఉంది ఈ అలెక్య అని. జీవన అయితే అలెక్యను చూసి చాలా భయపడుతూ ఉంటుంది. ఇక ఏంటి ఈ రోజు అసలు ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు అని ఇక గందరగోళంలో ఉంటుంది జీవన కూడా. ఇక చైతన్య అయితే ఏంటన్నయ్య నువ్వు ప్రేమించింది ఇలాంటి అమ్మాయినా? ఇక ప్రేమ విలువ తెలియదు, కేవలం ఆస్తి డబ్బు కోసమే తను నిన్ను ప్రేమించానని తన నోటి గుండా తనే చెప్తుంది. ఒక్కసారైనా తనని అర్థం చేసుకోలేదా అన్నయ్య? ఇక నువ్వు మాత్రం తన మీద ప్రేమ ఇలా పెంచుకున్నావు, తను మాత్రం మన ఆస్తి మీద ప్రేమ పెంచుకొని ఈరోజు ఇక మన పరువు మర్యాదలు ఇలా ఇక నిన్ను స్టేషన్కి పంపించడం ఇవన్నీ కూడా చేస్తుంది. ఇక ఆనంది వదిన ఏమీ చెయ్యలేకపోతుంది. ఎందుకంటే నువ్వు తనను ప్రేమించావనే ఒక్క తప్పు వల్ల మేమందరం కూడా ఇలా నోరెత్తకుండా సైలెంట్ అయిపోయాం. నువ్వు చేసిన తప్పు అదే అన్నయ్య. ఈరోజు మనం ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము నువ్వు చేసిన తప్పు వల్ల. ఎందుకంటే ఇక తన దగ్గర ఈ ఫోటోలు వీడియోలు ఉన్నాయి కదా, అవి ఇక పోలీసులకు చూపించినా ఎవరికైనా చూపించినా తప్పు నీదే అంటారు. ఇక నువ్వు ఆ అమ్మాయిని మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్ళి ఎందుకు చేసుకున్నావని ఇక మనల్నే నిందిస్తారన్నయ్య అని ఇక ఈరోజైతే చైతన్య తన అన్నయ్య ఇలా అలెక్యను ప్రేమించి పెద్ద తప్పు చేశాడని ఇక అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న ఆదిత్య కూడా అవునరా, ఇక నువ్వు చెప్పింది నిజమే, నేను అలెక్యను ప్రేమించి ఇక చాలా పెద్ద తప్పు చేశాను. ఇక ఆనంది జీవితానికి కూడా అన్యాయం చేయబోయాను. కానీ ఇక చివరికి ఆనంది గొప్పతనం గురించి తెలుసుకొని ఇక ఆనందికి దగ్గరయ్యాను. ఇక ఈ అలెక్యను పెళ్లి చేసుకొని ఉంటే ఇక మన కుటుంబం పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది అని ఇక ఈ రోజైతే అలెక్యను పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని ఇక ఇలా ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. ఇక అలెక్య మాత్రం ఆస్తితో పాటు ఇలా ఇక ఆదిత్యను కూడా సంతోషంగా ఉండనివ్వను, మీ అందరినీ ఇక ఇలా ఏడిపించడమే నా పని, మీ ఆస్తితో పాటు మీ సంతోషాన్ని కూడా నేను తీసుకుంటాను అని ఇక అలెక్య అయితే ఈరోజు ఇక ఇలా ఆదిత్య ఆనందిని పెళ్లి చేసుకున్నాడు, తనని మోసం చేసనే విషయంతో ఇలా చెయ్యబోతుంది. ఇక పద్మమ్మ సింహాద్రి జ్యోతమ్మ ఫ్యామిలీ కూడా ఏంటి దివ్య గతం గుర్తొచ్చాక మరి ఇలా తయారైందేంటి, అప్పుడు అమాయకంగా చాలా బాగుండేది, కానీ అలెక్య ఇంత చెడ్డదని తెలిస్తే మనం ఇంటికి తీసుకొచ్చే వాళ్ళమే కాదు, ఇలా చేరదీసి అన్నం పెట్టే వాళ్ళమే కాదు, అన్నం పెట్టిన మనకే ఇలా ద్రోహం చేసింది మన బిడ్డకు మన అల్లుడికి అనిక వాళ్ళు కూడా అలెక్య గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శ్రీను కూడా ఏంటి చిలకమ్మ ఇలా మాట్లాడుతుంది, అసలు ఏమైంది, ఈ చిలకమ్మ ఇంత క్రిమినల్ మైండ్గా మాట్లాడుతుంది, అసలు ఈ అమ్మాయికి ఇలా యాక్సిడెంట్ అయి ఏమైనా అయ్యిందా లేకుంటే తన ప్రవర్తన ఇలానా అని ఇక శ్రీను కూడా షాక్ అవుతాడు. ఈరోజు అలెక్య ప్రవర్తించే ప్రవర్తన ద్వారా ఇక ఏది ఏమైనా సరే ఎవరేం చెప్పినా తను మాత్రం వినదు. ఎందుకంటే తన పుట్టింటి వాళ్ళనే కాదనుకొని ఇలా ఆదిత్య ఆస్తి కోసం ఆదిత్యకు భార్యగా సునందకు కోడలుగా ఉండడం కోసం తన ఆశయం నిలబెట్టుకోవడం, సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండీగా ఉండడం కోసం పారిపోయి వచ్చింది. అలాంటి అలెక్య కలలన్నీ ఇలా ఆవిరైపోయేలా చేశాడు ఆదిత్య ఆనందిని పెళ్లి చేసుకోనని చెప్పి ఇలా కోపంతో తనకి ఇష్టం వచ్చినట్లు చెయ్యబోతుంది అలెక్య అయితే ఈరోజు. ఇక అలెక్య కోపానికైతే ఎవరు తట్టుకోలేకపోతారు. ఇక అలెక్యను ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కాని పరిస్థితిలో ఉంటారు అందరూ కూడా. మరిక ఇప్పుడు సునంద ఫ్యామిలీ ఎలా ఇక అలెక్య కోపాన్ని తగ్గించి ఇక తనకు ఆస్తి మొత్తం రాయిస్తారా, ఇక ఆదిత్యను పోలీసుల నుండి బయటకు తీసుకురావడానికి మరిక ఏం చేయబోతున్నారు సునంద ఫ్యామిలీ అనేది చూడాలి. ఇక్కడ ఇక ఇందుమతి అయితే ఫుల్ హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఇందుమతికి సునంద అంటే ఇష్టం ఉండదు. సునంద ఫ్యామిలీ నాశనం కావడమే తనకు కావాలి, పైకి మాత్రమే ఆస్తి జీవనకు దక్కేలా చేస్తానని చెప్తుంది. కానీ అసలు ఆస్తి మొత్తం ఇక తను దక్కించుకోవాలని ఇలా ఇందుమతి ఆలోచిస్తూ ఉంటుంది కదా. ఇక ఇలా జీవనకు ఆస్తి రాకపోయినా
తనకు ఎలాంటి బాధ ఉండదు. కానీ వాళ్ళ ఫ్యామిలీని సునంద ఫ్యామిలీతో ఇలా ఆట ఆడుకుంటుంది అలెక్య అని తెలుసుకొని చాలా సంతోషంగా ఉంటుంది ఇందుమతి అయితే. ఇక ఇందుమతి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇక అలెక్య ప్రవర్తన నచ్చకుండా అలెక్యను కోపగించుకుంటూ ఉంటారు. ఇక మరి సునంద ఫ్యామిలీ అలెక్యకు ఏమివ్వబోతుంది? ఇక ఇలా ఆనందిని ఆదిత్యను కలపడానికి, అలెక్యను పూర్తిగా తొలగించుకోవడానికి ఏం చేయబోతున్నారు సునంద ఫ్యామిలీ అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే ఆదిత్య మీద పగ సాధిస్తూ ఉంటుంది. ఈ రోజైతే అలెక్య ఆదిత్యను పోలీసులకు అప్పగించి ఇక వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని అందరికీ తెలిసేలా చేసి ఇలా సునంద ఫ్యామిలీ పరువు తీసి ఇక ఇలా చెయ్యాలని నిర్ణయం తీసుకుంటుంది ఈ రోజైతే అలెక్య. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.